హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా హ్యారియర్. సో మన బడ్జెట్ 25 నుంచి 30 lakhs మధ్యలో ఉన్నట్టయితే డెఫినెట్లీ మన ఇండియన్ బ్రాండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ టాటా హ్యారియర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అండ్ టాటా అనగానే కార్ నుంచి పెద్దగా ఇష్యూస్ ఉండే ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ నుంచి కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏవో ఉంటాయి తప్పితే బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. బట్ ఏంటనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు రాజేష్. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మేనేజర్. ఓకే. ఎప్పుడు పర్చేస్ చేశారండి ఇది? ఇది జూన్ 2023లో చేశాను. ఓకే. ఎన్ని కిలోమీటర్స్? 36,000 తిరిగింది. ఓకే. జూన్ 23 అన్నారు. 2 years. 2 years అవుతుంది. ఓకే. సో ప్రైస్ ఎంత పడింది ఆ టైంలో? నాకు ఆన్ రోడ్ 32+ అయింది. ఇది రెడ్ అంటే టాప్ ఎండ్ అనమాట. ఓకే. సో హ్యారీ రెడ్ డార్క్ ఎడిషన్. రెడ్ డార్క్ ఎడిషన్. సో సీట్స్ అంటే ఇంటీరియర్ అంతా రెడ్ ఉంటుంది, రెడ్ వస్తుంది. యా. పైన డార్క్. స్పెషల్ ఎడిషన్ అప్పుడే లాంచ్ అయ్యింది. లిమిటెడ్ ఎడిషన్. ఓన్లీ 2000 మోడల్స్ ఏమి ఉండే. ఓకే. ఇప్పుడు లేదు మళ్ళీ ప్రొడక్షన్. ఓకే. సో ఫస్ట్లీ ఈ 25 నుంచి 30 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళైతే మనకు ఈ సెగ్మెంట్లో వచ్చేది ఒకటి హెక్టర్ ఉంది, జీప్ కంపస్ ఉంది. నేను ఈ రెండు ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ మూడిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంజన్సే ఉంటాయి. సో మీరు హ్యారియర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఒకటి హెక్టార్లో టచ్ సెన్సిటివిటీ బాగా లేకుండే, చాలా ల్యాగ్ ఉండే ఒకటి, అదొకటి. ఇంకొకటి 360 కెమెరా కూడా అది ఫంక్షనింగ్ లేదు. ఓకే. దానిలో 3D మోడ్ లేదు. దీంట్లో అయితే అడాస్ 360 ఉంది. మళ్ళీ డిఫెండర్, ల్యాండ్ రోడ్ డిఫెండర్ కెమెరా క్లారిటీ దీంట్లో ఉంది. ఓకే. సో ఇంకొకటి స్మూత్ ఇంజిన్, వెరీ స్మూత్. సో ఈ రీజన్. మళ్ళీ మెయిన్ ప్రెజెన్స్ రోడ్ ప్రెజెన్స్ అదొకటి, ఎక్కడికి వెళ్ళినా అందరూ చూస్తారు. సో అదొకటి. ఓకే. జీప్ కంపస్ అంటే కిందికి ఉంటుంది బాగా. ఓకే. సో అది ఐ డెంట్ వాంట్ టు గో. ఇంకొకటి ఏంటంటే 30 అది 40 వరకు ఉండే. మళ్ళీ ది సేమ్ స్పెసిఫికేషన్స్ ఉండే. అవును. సో ఇంకా ఇదే తీసుకున్నాను. అచ్చా, మీరు డీజిల్ కానీ స్పెసిఫిక్గా డిసైడ్ అయ్యారా? డీజిల్ అనే తీసుకున్నాను, అంటే నాకు కొంచెం మైలేజ్ బాగా వస్తుంది అని తీసుకున్నాను అనమాట. అది సేమ్ ఆప్షన్ మళ్ళీ. కాకపోతే మనకు ఇంకొంచెం ఒక 5 lakhs 4 lakhs స్ట్రెచ్ చేస్తే సఫారీ వచ్చేస్తుండే. సో అంటే 7 seater అయిపోతుంది కదా. 7 seater ఒకటి, నాకు 7 seater ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు సో ఒకవేళ మ్యారేజ్ అయితే లగేజ్ స్పేస్ బాగుంటుంది లాంగ్ డ్రైవ్స్కి. 7 seater కూడా అంత కంఫర్ట్ ఉండదు. థర్డ్ రో కూడా కూర్చున్నాక పిల్లలకి మాత్రమే సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి దానికి 80,000 డిఫరెన్స్. 3-4 lakhs ఏం లేదు. సఫారీ టాప్ ఎండ్ కూడా దీనికి దానికి 80,000. ఓకే. కాకపోతే సీట్స్ కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తాయి కదా, అది ఫోల్డ్ చేసుకొని లగేజ్గా కూడా వాడుకోవచ్చు. వ్యాలిడ్ పాయింట్. కానీ నాకు 7 seater అది ఇష్టం లేదు. 5 seater అంటే మన ఓన్ పర్సనల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు, బాగుంటుంది. 7 seater ఫ్యామిలీ వెహికల్ అనొచ్చు కదా. ఓకే. అది నుంచి. ఓకే, మీరు ఆల్రెడీ దీనికి ఆన్సర్ చెప్పేశారు. కాకపోతే కామెంట్స్లో అడుగుతుంటారు ఈ బడ్జెట్లో బెస్ట్ రియలబిలిటీగా ఇన్నోవా క్రిస్టా వస్తుంటుంది. దాని కంఫర్ట్, సస్పెన్షన్ కానీ, పెద్ద సీసీ ఇంజన్. ఇది 2 liter, అది 2.4 liter వస్తుండే. అది ఆలోచించారా మీరు? అది కూడా ఆలోచించాను, కానీ క్రిస్టా మళ్ళీ సేమ్ రీజన్, ఫ్యామిలీ వెహికలే. అది ఇదైతే మన స్పోర్ట్స్ బైక్ లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అట్లా. ఓకే. సో పర్ఫెక్ట్లీ మీరైతే డిసైడ్ అయిపోయారు. సో డీజిల్కి చూస్ చేసుకున్నారు, పర్లేదు. 2 liter డీజిల్ వస్తుంది, 170 bhp, 350 Nm టార్క్తో వస్తుంది. కాకపోతే ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంజన్ నాయిస్. కొంతమందికి డీజిల్ లవర్స్కి చాలా ఇష్టం ఈ నాయిస్, బట్ కొంతమందికి చాలా ఎక్కువ వస్తుంది అని అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? దీనికి ఇన్సులేషన్ బాగుంటుంది. మీరు అన్ని విండోస్ క్లోజ్ చేస్తే అసలు మీకు నాయిసే రాదు, కానీ పికప్ నాయిస్ బాగా వస్తుంది. కానీ ఇంజిన్ ఇన్సులేషన్ బాగుంటుంది, నాయిస్ అసలు ఉండదు. అసలు క్యాబిన్కి ఏం రాదు, చాలా స్మూత్ ఉంటుంది. ఓకే. సో గేర్ బాక్స్ మీరు ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్? ఆటోమేటిక్ తీసుకున్నారు కదా. సో గేర్ షిఫ్ట్స్ కానీ అవి ఏంటి? స్మూత్ ఉంటుంది. అంటే ఇది ఆటోమేటిక్ అంటే ఒకటి పార్క్ ఉంటుంది. ఓకే. పార్క్, న్యూట్రల్, రివర్స్, స్పోర్ట్స్. ఓకే. టార్క్ కన్వర్టబుల్ కాబట్టి ఈజీ ఉంటుంది. 315 టార్క్ ఉంది దీనికి, 315 Nm. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ BS6 ఇంజన్స్లో ఒకే ఇష్యూ ఏంటంటే డీజిల్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్లో ఒక ఇష్యూస్ అని అంటారు. అది మీ కార్కి ఇప్పటివరకు ఏదైనా వచ్చిందా? DPF ఏం రాలేదు. అది ఎందుకు వస్తుంది అంటే మనం ఊరికే తీస్తూ ఉంటే చిన్న చిన్న డిస్టెన్సెస్కి కార్ తీస్తే అంటారు. ఓకే. కానీ మనం అంతేం లేదు, ఇది మంచి రిఫైన్ చేశారు, అది ఏం ఇష్యూ లేదు నాకు. కమింగ్ టు ఫ్యూచర్స్ గురించి మాట్లాడదాం కొద్దిగా. మనకు ఇందులో హెలోజిన్ ప్రొజెక్టెడ్ వచ్చాయి. దీనితో ఎలా ఉంది నైట్ టైం అయితే? అంటే నాకు తీసుకున్నప్పుడు హై బీమ్కి హాలోజన్ ఇచ్చారు, లో బీమ్కి LED ఇచ్చారు. మళ్ళీ ఫాగ్ ల్యాంప్ మళ్ళీ హాలోజన్ ఇచ్చారు. ఓకే. కానీ నేను మార్పించుకున్నాను, అది బాగా లేకుండే త్రో, అంటే కొంచెం డల్ ఉండే. ఇప్పుడు LEDs అన్ని LEDs ఉన్నాయి. ఇప్పుడు 550 watts ఉంది ఇప్పుడు. ఓకే. నార్మల్గా స్టాక్ అయితే వాళ్ళు అన్ని కొంచెం తక్కువ వాటేజ్ ఇచ్చారు.
సో చూడడానికి దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు, మినీ ఎలిఫెంట్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే బల్కీ పిల్లర్స్ ఉంటాయి, బల్కీ టైర్స్, అంతా బాగుంటుంది. కానీ ఇష్యూ వచ్చేదల్లా మన సిటీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాం మనం అంటే డైలీ టు డైలీ. ట్రాఫిక్ 360 కెమెరా ఉంది, అది క్లియర్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నేను భయపడ్డా, ఏమైనా కొంచెం ఫార్చునర్ కంటే వైడ్ ఉంటుంది బండి, సో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది దానిలో. సో సైడ్స్కి వచ్చేస్తే మనకి టాప్ ఎండ్ కాబట్టి 18 ఇంచెస్ వీల్స్ వస్తున్నాయి చార్కోల్ అలాయిస్తో పాటు. సో వీల్ అపోలో ఇచ్చారా, అవి స్టాక్ టైర్స్ ఇవి. సో దీని ఏమైనా సౌండ్ కానివ్వండి, రబ్బర్ సౌండ్ క్యాబిన్లోకి, టైర్ సౌండ్, టైర్స్ అదేం రాదు. ఓకే, పర్ఫెక్ట్. అన్ని విండోస్ క్లోజ్ చేస్తే జీరో నాయిస్, విండో డౌన్ చేస్తే వస్తుంది మళ్ళీ అంతే. ఓకే. అండ్ బ్రేకింగ్ కూడా నేను చూస్తే 4 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. 4 డిస్క్ బ్రేక్స్. సో బ్రేకింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది బ్రేకింగ్. అది అంటే ఈబీఎస్ అని ఉంటుంది దీంట్లో. మన బ్రేకింగ్ స్కిల్ హెల్ప్ అవుతుంది, కానీ ఒకవేళ మనది ఇంప్రాపర్ ఉన్నా అది ఆటోమేటిక్గా బండి కార్ వేసేసుకుంటుంది. ఓకే, అంటే అడాస్లో వచ్చే బ్రేకింగ్ ఉంటుంది. ఓకే. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే యాక్చువల్గా దీంట్లో చాలా బాగుంటుంది, నో డౌట్. బట్ మీరు ఫుడ్ స్టెప్ వేయించారా? అది స్టాక్తో అది నేను వేయించుకున్నది, వాళ్ళు ఇవ్వలేదు స్టాక్. ఓకే, దానివల్ల ఏమన్నా గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గి మీకు ఏం ఇష్యూ లేదు. ఇది 208 ఉంటుంది, సో అది వేసినా కానీ అంత ఏం పడదు, అది హెల్ప్ అవుతుంది. సో కాకపోతే నేను ఇందాక ఈ ఫుడ్ స్టెప్ ద్వారా ఒకటి అబ్జర్వ్ చేశాను, మీరు డోర్ ఓపెన్ చేస్తే కంప్లీట్ ఫుడ్ స్టెప్కి డోర్ రాసుకుంటూ ఉంటుంది. అది కొంచెం మా యూసేజ్ వల్ల జరిగింది. అదేంటంటే ఫుడ్ రెస్ట్ ఉంటుంది కదా, ఫుడ్ రెస్ట్ ఒకసారి ఎక్కడో ఆఫీస్ దగ్గర వెళ్తుంటే కింద తాకింది. సో ఆ స్క్రూ ఉంటుంది, స్క్రూ చిన్నగా టిల్ట్ అయింది, అది నేను పెట్టించుకుంటా. అది ఈ మధ్యనే తాకింది. అది ఓన్లీ రైట్ సైడ్లో అలా అయితే, ఓన్లీ రైట్ సైడ్లో. ఇప్పుడు డోర్కి ఇట్లా తాకింది కొంచెం, సో డోర్ తీస్తుంటే నార్మల్గా అయితే కొంచెం అంత గ్యాప్, చాలా గ్యాప్ ఉంటుంది, అదేం ఉండదు. మరి ఇప్పుడు దానికి సొల్యూషన్ అంటే మనం చేంజ్ చేసుకోవాల్సిందే, లేకపోతే దానికి ఏదైనా? లేదు, అది మన కార్ డెకోర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆ స్క్రూని మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ టైట్ చేస్తారు అంతే, దాని కిందికి అంటారు దాన్ని, ఫుడ్ బోర్డ్ని. ఓకే. దీని ఇంటీరియర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి కదా మనకి, ఆస్టన్ మార్టిన్ అలాంటి థీమ్ ఆఫ్ ఇంటీరియర్ మనకి చూస్తుంటాం, కస్టమైజ్ ఇంటీరియర్ లాగా ఉంటుంది. సో మెమరీ సీట్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ సీట్స్ వచ్చేసాయి, ఇందులో ఫుల్ టాప్ ఎండ్ కాబట్టి అన్నీ వచ్చేసాయి. అండ్ ఇప్పుడే మనకి స్క్రీన్ కూడా బిగ్ సైజ్ చేశారు, ఈ రెడ్ డార్క్ ఎడిషన్ తోటే స్క్రీన్ సైజ్ కూడా పెంచారు 2023లో. దీని తర్వాత ఇప్పుడు కామన్గా అన్నిటికీ స్క్రీన్ సైజ్ పెంచుతూ వచ్చారు. ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది ఏసీ, వెరీ ఇన్స్టెంట్లో అయిపోతుంది కూలింగ్. టాటాలో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్, కానీ చాలా బాగా అవుతుంది. ఓకే. అచ్చా, ఇంకోటి మనకి ఈ టెరాన్ మోడ్స్ ఇచ్చారు కదా, సో అవి మీరు యూజ్ చేశారా? అది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఎట్లా ఉపయోగపడుతుందా? ఇప్పుడు మనది ఏదైనా మట్టి రోడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రోడ్ అంటే ఈవెన్గా ఉండదు కదా, సో ఆ గతుకులు ఉన్న దగ్గర రఫ్ వేసేస్తే బండి సస్పెన్షన్ని స్లో చేసేస్తుంది. అంటే మీరు ఎంత స్పీడ్ చేసినా 60-70 దాటితే దాటనివ్వదు. ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుంది వెహికల్ని. ఓకే. మన మామూలు మోడ్ అనుకోండి, మీరు ఇప్పుడు గతుకుల రోడ్లో 100 వెళ్తే బండి ఇట్లా కింద పడే ఛాన్స్ ఉంటుంది కదా, సో ఈ సస్పెన్షన్ స్టిఫ్ చేస్తుంది అనమాట. అట్లనే వెట్ మోడ్ అని ఇంకోటి ఉంటుంది, అది రెయిన్ పడుతుంది అనుకోండి, అందులో హెల్ప్ అవుతుంది. ఇంకోటి స్నో ఏమన్నా వస్తుంది? అది ఇవ్వలేదు, ఇప్పుడు ఈవీలో వస్తుంది అది. ఓకే. అచ్చా, ఇంకోటి నేను ఇది కూడా విన్నాను మీ నుంచి, ఇది సేల్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ది హ్యారియర్ ఈవీ రీసెంట్గా వచ్చింది, బుక్ చేసి. ఈవీ అని చూస్తున్నాను, హ్యారియర్ ఇంకా అనుకోలేదు, బీవైడి అన్నా లేదంటే హ్యారియర్ అని అనుకుంటున్నాను. మీరైతే ఇది సేల్ చేస్తున్నా. అచ్చా, మీరు ఓకే అనుకుంటే మన వ్యూవర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ యాడ్ చేస్తాను. వెల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ రికార్డ్తో సర్వీస్ అంతా ఉంది. మీరు డైరెక్ట్ ఓనర్ ద్వారానే, ఓన్లీ జెన్యూన్గా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటేనే ప్లీజ్ కాల్ చేసి అడగండి. ప్రైస్ అంతా కూడా డైరెక్ట్ ఓనర్ నేను మాట్లాడింది అది. సో సీటింగ్ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. అదే స్టీరింగ్ గురించి మాట్లాడితే మనకి హార్డ్గా అనిపిస్తుందా, స్మూత్? హైడ్రాలిక్ హార్డ్ ఏమి ఉండదు, మీరు ఒకసారి అలవాటు అయితే మీరు వన్ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. హై స్పీడ్స్లో మళ్ళీ అది స్టిఫ్ అయిపోతుంది. ఓకే. సో స్పోర్ట్స్ కార్ లాగా, సో మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. నార్మల్ స్పీడ్స్లో చాలా ఈజీ ఉంటుంది, అంటే స్మూత్గా ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వచ్చేసాయి దీనిలో. 6, దీని ఒక్క దాంట్లో 7 ఇచ్చారు. 7 ఎయిర్ బ్యాగ్స్ దీనిలో ఒక టాప్ రెడ్ డార్క్ ఎడిషన్లో. నైస్. అచ్చా, ఇంకోటి మనకి టాటా కార్లు అంటేనే మెయిన్గా ఇన్ఫోటైన్మెంట్లో టచ్ లాగ్ కానీ, లేదంటే కలర్స్ రావడము, స్క్రీన్ ఆగిపోవడము, అన్ని ఇష్యూస్ అంటారు. మీకు ఇప్పటివరకు దీంట్లో అసలు టచ్ లాగ్ అసలే లేదు దీంట్లో. చెప్పారు కదా, అంటే వీళ్ళు డిఫెండర్ కొన్ని చోట్ల డిఫెండర్ ఫెసిలిటీస్ పెట్టారు ల్యాండ్ రోవర్ది. సో టచ్ చాలా స్మూత్ ఉంటుంది, బటర్ స్మూత్ ఉంటుంది. ఇప్పటివరకు హ్యాంగ్ అయినట్టుగా ఏం లేదు.
ఓకే. ఒక హ్యాంగ్ అనేది ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఏమైందంటే మనం అప్పుడు బై మిస్టేక్‌లో ఏదన్నా కెమెరా గాని ఆగిపోతే జస్ట్ రీస్టార్ట్ చేస్తే అయిపోతది అంతే. ఓకే. ఇక అది తప్పదింకా. అది రెగ్యులర్‌గా జరుగుతుందా రెగ్యులర్‌గా ఏం ఎప్పుడో? లేదు. లేదు. నేను 2 ఇయర్స్‌లో హార్డ్‌లీ ఫింగర్స్ అంటే ఒక 3, 4 టైమ్స్ అయ్యుంటది అంతే. ఓకే. నైస్. అచ్చా జేబీఎల్ స్పీకర్స్ కూడా జేబీఎల్ వస్తున్నాయి స్పీకర్స్ దీంట్లో. ఉంటాయి. మ్యూజిక్ క్వాలిటీ ఇంకొకటేంటంటే హెక్టా టచ్‌తో పోలిస్తే ఇది ఒక 1000 టైమ్స్ బెటర్ ఇది. అవునంటారా? దాంట్లో సైజ్ పెద్దగా సైజ్ ఇచ్చారు పెద్దగా అనుకుంటా ఉంటది. కానీ కానీ లాగ్ ఉంటది చాలా. అది నాకు ఓకే. నేను అసలు ఐ డిడ్ంట్ లైక్ ఇట్. అందుకే నేను ఇంకా ఇది తీసుకున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఇంత బడ్జెట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం 30 లాక్స్ దాకా పెట్టారు కదా 32 లాగా. క్లోజ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అని మీరు అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా? అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఇది అంటే ఎంజాయ్‌మెంట్ ఉండదని కాదు. మస్తు మజా వస్తది డ్రైవ్ చేస్తుంటే. మళ్ళీ మీ ఆఫ్ రోడ్స్‌లో కూడా మీరు ఆఫ్ రోడ్ ఆన్ చేయకపోయినా గానీ ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తది బికాస్ ఆఫ్ దీని షేప్ వల్ల. ఓకే. సో ఆ జామెట్రీ వల్ల దీని డిఫరెంట్ ఉంటది కదా! కొంచెం ఈజీగా అయిపోతది. అచ్చా. అచ్చా ఇంకోటి కాంపిటీషన్ మర్చిపోయాను నేను. డైరెక్ట్ రైవల్ వచ్చేసి మహేంద్ర XC700 వచ్చేస్తది. దాంట్లో 5 సీటర్ ఆప్షన్ కూడా ఉంది మనకు. కొన్ని వేరియంట్స్ తీసుకుంటే 5 సీటర్ తీసుకోవచ్చు. మీరు అది ఆలోచించలేరా? అది కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. అది దాంట్లో కూడా మన ADAS మోడ్స్ బాగాలేవు ఒకటి. ఈ 360 మోడ్ లేదు. ఓకే. ఇంకొకటి ఇండికేటర్ ఇందులో ఇండికేటర్ ఆన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ డైరెక్ట్ ఇన్ఫోటైన్మెంట్లో కెమెరాస్ వ్యూ అందులో వచ్చేస్తుంది. బ్లైండ్ స్పాట్ కూడా దానిలో వచ్చేస్తుంది. కానీ XC700లో ఈ డ్రైవర్ క్లస్టర్ ఉంటుంది కదా, ఓకే. దాంట్లో వస్తుంది. అది నాకు కంఫర్టబుల్ లేకుండే. ఓకే. ఇంకొకటి స్మూత్ లేదు అది. ఓకే. ఇంజన్ నాయిస్ చాలా వస్తుంది అది. ఓ. ఇది రాదు. సో ఇంకా నాకు కానీ స్పీడ్ ఎక్కువ అనుకోండి అది. కానీ నాకు ఇంజన్ నాయిస్ కంఫర్ట్ బాగుంది. ఫీచర్స్ విషయం దగ్గర మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అచ్చా కాకపోతే అది 2.2 లీటర్ డీజిల్తో వస్తుంది. 2 లీటర్ ఇది వస్తుంది. బట్ అది కొంచెం ఫాస్ట్ ఉంటుంది అంతే. అది లిటిల్ ఫాస్టే. అప్పుడప్పుడు రోడ్ మీద చూస్తా కదా, హ్యారియర్ వెళ్తుంది ఇంకా ఫాస్ట్గా. కానీ అది దాంట్లో మళ్ళీ 1.5 ఇంకా అవి కూడా ఉన్నట్టున్నాయి మోడల్స్. కానీ దీంట్లో అన్ని 2 లీటరే అన్ని హ్యారియర్స్లో. సో నేను ఇంకా ఇది తీసుకున్నాను. ఓకే. అచ్చా ఇంకోటి మీరు డీజిల్ యూజ్ చేశారు కదా, డీజిల్ నుంచి చాలామంది పెట్రోల్ హైబ్రిడ్కి వెళ్తారు. దాని తర్వాత ఎలక్ట్రిక్ కొంచెం స్మూత్ వెళ్తారు. మీరు డైరెక్ట్ స్మూత్ కంప్లీట్గా సైలెంట్ నాయిస్ అయిపోతే మీకు అలా నచ్చుతుందా? ఇంత సౌండ్, ఇంత ఎంజాయ్, ఇంత పవర్? అంటే నేను బేసికల్గా నాకు డ్రైవింగ్ అంటే ఇష్టమే. కానీ ఇంకా వెళ్తుంటే కొంచెం ఇప్పుడు రోడ్ మేబీ నెక్స్ట్ 8 yearsలో అన్ని ఈవీస్ అయిపోతాయని అంటున్నారు. అవును. సో అవ్వకపోవచ్చు. కానీ నాకైతే అది బెస్ట్. బట్ స్టిల్ 2025లో డీజిల్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ఇంకా ఉంది. బట్ డీజిల్ని పెట్టుకుంటేనే నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ ఇవి రావు ఇంకా ఈ రావు సైలెంట్గా వెళ్ళేటివి. ఇప్పుడు రీసెంట్లీ ఢిల్లీలో అన్ని లగ్జరీ కార్స్ అన్ని బ్యాన్ చేస్తున్నారు కదా, 10 years ఓల్డర్ అని డీజిల్. సో మళ్ళీ ఎందుకు నాకు చాలా బాగా చూసుకున్నా దీన్ని. మళ్ళీ దాన్ని అమ్మేయండి ఇదంటే నాకు అది ఇష్టం లేదు. సో దీన్ని కంఫర్టబుల్గా ఒక ఓనర్ చేతిలో పెడదాము. బాగా మంచి కండిషన్లో ఉంది. సో ఇంకా అట్లా మొత్తం సర్వీస్ అంతా కూడా మీరు షోరూమ్ నుంచే? అన్ని షోరూమే. అచ్చా ఫస్ట్ వచ్చేదే పెద్ద డౌట్ ఏంటంటే టాటా సర్వీస్ నుంచి ఇష్యూస్ ఉంటాయి, చెప్పింది వినరు, చెప్పింది చేయరు అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను తీసుకుని సెలెక్ట్ మోటార్స్లో కూకట్పల్లిలో నేను చేసేవాడిని. ఓకే. అక్కడ కొంచెం సర్వీస్ బాగానే ఉంది కానీ కొంచెం అంటే అక్కడ ఎంప్లాయీస్ కొంచెం ఫ్రెండ్లీ లేకుండే. అంటే కానీ మళ్ళీ నేను మియాపూర్కి షిఫ్ట్ అయినా. ఓకే. అక్కడ వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్. సేమ్ సెలెక్ట్ మోటార్స్ మియాపూర్లో ఉంటుంది. వాళ్ళ సర్వీస్ ఎక్సెప్షనల్ ఉంది, బాగుంటుంది. వాళ్ళు చేసేది అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. టైం టు టైం అక్కడ వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం తెలిసిన వాళ్ళలాగా అనిపించింది నాకు. ఓకే. సెంటర్ టు సెంటరే డిఫరెన్స్ ఉంటుంది. అంటే సర్వీస్లో ఏమన్నా ఇష్యూస్ మీకు? ఏం లేవు, నాకైతే ఏం లేవు. మళ్ళీ కస్టమర్ లాంచ్ ఉంటుంది ప్రతి సెలెక్ట్ మోటార్స్లో. సో మీరు చూసుకోవచ్చు అద్దం నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు. నాకైతే ఇష్యూస్ ఏవి లేవు. వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం మేబీ వేరే వాళ్ళకి అయి నాకైతే మరి ఏం జరగలేదు. సర్వీస్ కాస్ట్ ఏమొస్తుంది? సర్వీస్ ఇంటర్వెల్స్ ఎప్పుడు ఉంటుంది మీకైతే? ఎవ్రీ 7,500 mlకి కిలోమీటర్స్కి ఒక సర్వీస్ చేయించాలి. సో ఫస్ట్ 7,500 ఫస్ట్ 3 ఫ్రీ ఉంటాయి. ఓన్లీ లేబర్ ఛార్జ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇక ఫస్ట్ పెయిడ్ సర్వీస్ నుంచి ఎవ్రీ 7,500 kilometerకి ఒక సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ 7,500కి జనరల్ సర్వీస్, జనరల్ చెకప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 7,500కి ఫుల్ సర్వీస్. ఒక ఫుల్ సర్వీస్కి నాకు యావరేజ్గా 20 వరకు వస్తుంది. ఇది 20,000 వరకు వస్తుంది. అంటే దీని పార్ట్స్ కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే అందుకే బాగా వెళ్తుంది బండి. చాలా స్మూత్ ఉంటుంది వెహికల్. 150 మీకు 170 స్పీడ్ టచ్ అయ్యేదాకా అసలు బండిలో తెలియదు లోపల ఇది 170 వెళ్తుందని. 170 అయిందంటే మనకు తెలుస్తుంది అరే బండి స్పీడ్ వెళ్తుందని. సో సర్వీస్ ఒకటే 20,000 వరకు అవుతుంది. అప్లోడ్ 15,000 కూడా అవ్వచ్చు, ఎక్కువ కాదు.
ఒకవేళ మీరు స్మూత్గా యూజ్ చేస్తే ఈ డిస్క్లు అన్నీ అరిగిపోవు కదా. నేను ఇంకా డిస్క్లు కూడా చేంజ్ చేయలేదు. ఓకే, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశారా ఇప్పటివరకు? ఓన్లీ ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ ఒకటే చేంజ్ చేశాను అంతే. అది తప్పదు, అది 12,000కే చేయాలన్నారు, కానీ నాకు 18,000కి అయింది కిలోమీటర్స్. ఓకే. అచ్చా, ఇంకోటి మైలేజ్ ఏమి ఇస్తుంది, సిటీ ఏమి ఇస్తుంది, హైవే? ఇది సిటీలో అనుకోండి 12 వరకు ఇస్తుంది. 11-12. ఓకే. ఇక రింగ్ రోడ్ నాకు హైయెస్ట్ 21 ఇచ్చింది రింగ్ రోడ్లో. నేనే షాక్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ కంటే ఎక్కువ ఇస్తుంది. రైట్. చెప్పాను కదా, రిఫైన్మెంట్ అట్లా ఉంది, సైజ్ బట్టి చెప్పలేమన్నమాట. ఓకే. అచ్చా, మీకు ఇదైతే సాటిస్ఫైడ్? దీని తర్వాత మళ్ళీ ఇంకో ఫేస్ లిఫ్ట్ వచ్చింది. నేను దీంతో చాలా సాటిస్ఫై. ఫేస్ లిఫ్ట్ నాకు నచ్చలేదు. ఫేస్ లిఫ్ట్ ఇది బోల్డ్ ఉంటుంది, ఫేస్ లిఫ్ట్ కొంచెం దాని లుక్ సాఫ్ట్ అయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ కనెక్టెడ్ డిఆర్ఎల్ టైప్ ఇచ్చేసి అంత నచ్చలేదు అసలు, పాడు చేసినట్టుగా అనిపిస్తుంది. ట్యూబ్లైట్ లాగా ఉంటుంది. అయితే మీరు టాప్ స్పీడ్ ఏం క్రూజ్ చేశారు దీంట్లో అయితే? నేను దీంట్లో 194 కొట్టాను. 194 అది 200 ఇస్తుందా దీంట్లో? 200 చెప్తుంది కంపెనీ. అంటే నేను యాక్చువల్ ట్రై చేసిన దానికే ఎంత వస్తుంది మ్యాక్సిమం స్పీడ్ అని, అందుకే రింగ్ రోడ్ చూస్ చేసుకున్నాను అనమాట. ఖాళీ ఉండింది, సో నేను 194 వరకు టచ్ అయింది. దాదాపు పోల్ తర్వాత ఆ స్పీడ్స్లో ఏమన్నా కొంచెం ఏం లేదు, స్టెబిలిటీ ఏం లేదు. అది కూడా ఒకసారి చేసా ఉట్టిగా, జస్ట్ ఆ ఫన్ కోసమే. యూజువల్గా నేను 100-120 వెళ్తా అంతే. 194 దాకా వెళ్ళింది బండి, కానీ మీకు ఏం తెలియదు అసలు దాంట్లో. ఓకే. సో ఇప్పటివరకు ఏమన్నా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేసినవి ఏమన్నా ఉన్నాయా బెటర్ చేసుకునేటివి, టాటా వాళ్ళ నుంచి బెటర్ చేసుకునేటివి, అండ్ ఫ్యూచర్స్ మిస్ అయినవి? ఇంకా ఫీచర్స్ అంటే ఒకటి, ఇప్పుడు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంటే బాగుంది అంటారు, కానీ నాకు అది ఎప్పుడు దాని యూజ్ అయితే నాకు అనిపించలేదు. ఇందులో ఉంది, కానీ అది నాకు అది ఎప్పుడు దాని యూజ్ అనిపించలేదు, అవసరం లేదు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మేబీ మెమరీ ఫంక్షన్స్ లాగా గేర్ రాడ్ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా బటన్స్ ఇస్తే బాగుండేమో. అంటే ఇప్పుడు 360 కెమెరా ఇచ్చారు, హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా అట్లా ఇచ్చారు. ఆ బటన్స్ వేరే లాగా కొంచెం ఇచ్చుంటే, ఓకే, మాన్యువల్ ఫిజికల్ బటన్స్ ఇచ్చుంటే. ఫిజికల్ బటన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా కొంచెం అది నిండినట్టు ఉంటుంది. ఓకే, స్పేస్ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది నాకు అంతే, నా ఎక్స్పీరియన్స్. రాటిల్ సౌండ్స్, ప్లాస్టిక్ సౌండ్స్ ఏమన్నా వస్తుంటాయా ఎప్పుడైనా? ఏం లేవు. ప్యానల్ గ్యాప్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ప్యానల్ గ్యాప్స్, ప్యానల్ టు ప్యానల్ అంటే మీరు అనేది ఒక దగ్గర ఎక్కువ ఉండడం, ఒక దగ్గర తక్కువ ఉండడం, ఫినిషింగ్ లేదు, అది ఎంత పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంటుంది కర్వ్స్ అన్ని. ఎక్కువగా ఈ మన బూట్ దగ్గరనే చూస్తే ఒక సైడ్ ఏమో ఎక్కువగా వస్తుంది, ఇంకో సైడ్ పర్ఫెక్ట్ లోపలికి వెళ్తుంటుంది. ప్రతి టాటా కార్లోనే ఉంటుంది ఇది. మేబీ నేను అది అంతా ఎప్పుడు నేను రియలైజ్ కాలేదు, కానీ నాకైతే అది ఓకే అనిపించింది. అదేందో పంచ్ నుంచి కూడా సెగ్మెంట్లో ఖచ్చితంగా ప్యానల్ గ్యాప్ ఇది ఉంటుంది ఖచ్చితంగా. సో అదొకటి ఇష్యూస్ ఉంటాయి. అచ్చా, సేఫ్టీ వైజ్ మాడితే 5 స్టార్ ఉంటుంది, నో డౌట్. కొన్ని డెంట్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక డెంట్ ఉంది, దాని స్టోరీ ఏమన్నా ఉందా? ఇది ఒకసారి ట్రాఫిక్లో ఉన్నప్పుడు టాటా పంచ్ ఉన్నాము, ఆయన ఎవరో డ్రైవర్ బాగలేడు, కొత్త డ్రైవర్ ఆయన అన్నాడు. ఆయన వచ్చి నాకు డాష్ ఇచ్చాడు, ఆయన ఫుల్ డెంట్ పడింది, నాకు ఇదైంది అనమాట. నేను దిగి అది కొంచెం డిస్కషన్ అయింది. సారీ బ్రదర్, నేను అంటే మా బ్రదర్ తోలుతున్నాడు, మా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు అంటే, మరి ఇంత ట్రాఫిక్లో ఆయనకి ఎందుకు ఇచ్చారు అని డిస్కషన్ అయింది. బట్ ఇంకా ఏం చేస్తాం, అదేం బండి అది? పంచ్ అది. ఓహో, ఇద్దరు టాటా టు టాటా, వాళ్ళది ఎక్కడ డ్యామేజ్? వాళ్ళకి ఫ్రంట్ పోయింది కొంచెం, అంటే దీనికంటే హెవీ అయింది. సో దీనికి ఏం కాదు, ఇంకా ఇది ఎలిఫెంట్, ఇది ఏం కాదు ఇంకా దీనికి. ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ఉంది ఒకటి, అది ఇనార్బిట్ మాల్లో ఎవరో గీసారు అనమాట. ఇనార్బిట్ మాల్లో అది మేము పార్క్ చేసినప్పుడు ఎవరో ర్యాండమ్ కిడ్ పెట్టారు, అంటే గీసినట్టు కాకుండా కారే డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇంత సాలిడ్ ఉన్న కార్, బైక్ తాకినట్టుంది, కానీ అదేం కనిపించదు. అదేంటంటే నేను అది తీసుకోవచ్చు, ఫిక్స్ చేయొచ్చు, సో అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒక 2000లో అయిపోతుంది అన్నారు షోరూమ్ మన వీళ్ళు, సో చూస్తున్నారు, రీసెంట్గానే జరిగింది. అచ్చా, బూట్ స్పేస్ ఒకసారి చూపించండి. ఇంకోటి, దీని తర్వాత ఫేస్ లిఫ్ట్ లో పవర్ టెయిల్ గేట్ వచ్చింది, బట్ దీంట్లో కూడా వచ్చేసి ఉంటుంది, ఒక సింగిల్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అదొక్కటి మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇది బూట్ స్పేస్ చాలా ఉంటుంది దీంట్లో, ఇది ట్రే ఉంటుంది. నేను ఈ సన్ షేడ్స్ ఇవన్నీ చాలా తీసుకున్నాను అనమాట, చాలా స్పేస్ ఉంటుంది. ఇంకొకటి పంచర్ కిట్ ఎప్పుడు వాడలే నేను. ఓకే, స్పేర్ వీల్ వస్తుందా దీంట్లో? స్పేర్ వీల్ ఉంటుంది, కింద ఉంటుంది అది. ఓకే, స్టీల్ వీల్ వస్తుంది, స్పేర్ వీల్, కానీ ఇది 18 ఇంచ్ వీల్ కదా, అదేమో స్పేర్ వీల్ 17 ఇంచ్, కానీ విడ్త్ దాని ఎక్కువ ఉంటుంది ఇంకా. ఓకే, మన స్పేర్ వీల్ అచ్చా టైర్.
రిమ్ సైజ్ తగ్గుతుంది బట్ విడ్త్ ఎక్కువ ఉంది పెరుగుతుంది. దాంట్లో. సో మీరు ఒక 100 కిలోమీటర్స్ అయినా వెళ్ళొచ్చు దాని మీద. వెనకాల సీటింగ్ కంఫర్ట్ సూపర్ కంఫర్ట్, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఏం ఏం లేదు, బాగుంటుంది. ఇట్లా మీకు ఇట్లా హైలో ఉంటుంది, సో మీరు దాని కప్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి, బాగా బాగా ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. హై హీట్ ఉంటే సో ఇంకేమైతే పెద్ద ఇష్యూస్ ఇష్యూస్ ఏం లేవు. నాకు సేల్ చేయడం కూడా ఇష్టం లేదు ఇది, కానీ నేను జస్ట్ చెప్పాను కదా, మ్యారేజ్ అయితే నాకు కొంచెం లాంగ్ డిస్టెన్స్కి ఓకే ట్రావెల్ చేయడానికి బాగుంటుంది అని అంతే. ఓకే. బట్ ఎలక్ట్రిక్ తీసుకుంటా అని ఫిక్స్ అయ్యారు కదా, మరి ఛార్జింగ్ గురించి ఆ స్టేషన్స్ అది ఆలోచించారు? ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ ఈవీ స్టేషన్స్ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు దగ్గరలో పెట్రోల్ బంక్, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ కూడా 120 కిలోవాట్ 2 పెట్టేశారు. సో ఛార్జింగ్ ఇంకా అవుతుంది అది తప్ప. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ నుంచి లడాక్ వెళ్ళాడు కార్లో, మధ్యలో ఒక 7 ఛార్జింగ్ చేశాడు. సో ఇట్స్ నో బిగ్ డీల్ అనిపించింది. ఒకటే ఇష్యూ వచ్చేదల్లా ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ మనకి ఎక్కడున్నాయో నియర్ బై చూసుకొని ప్లాన్ చేసుకొని, బట్ వెళ్ళిన తర్వాత సడన్ గా పని చేయకపోవడము, ఇష్యూ రావడము, అదొకటి చూసుకోవాల్సిన ఇష్యూవే అది. కానీ ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ ఎవరు చెప్పలే, అందరూ ఈవీ తీసుకో బెటర్, ఏం కాదు అన్నారు. పెరుగుతున్నాయి నాకు తెలిసి రోజు రోజుకి స్టేషన్ చాలా పెరుగుతున్నాయి, అదైతే పెద్ద ఇష్యూ అయితే లేదు. సో ఇది ఓవరాల్గా కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ హ్యారియర్ ఈవీ అయితే ఇంకా సూపర్ ఉంది, అది ఆఫ్ రోడింగ్ చేసేస్తుంది డైరెక్ట్. అందులో లేని ఫీచర్స్ లేదు, ఆటో పార్కింగ్, ఆఫ్ రోడింగ్, అసలు ఇంకా అన్ని ఫీచర్స్ నింపి ఇచ్చేసారు దాంట్లో. అయితే ప్రైజింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది, బట్ ఈ డీజిల్ని మాత్రం ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇంకొక 2027లో మన ఇండియా మొత్తం కూడా డీజిల్ బ్యాన్ అని అంటున్నారు. మేబీ అప్పుడు వరకు ఎంజాయ్ చేయలేము, ఈ 2 ఇయర్స్లోనే ఏం ఎంజాయ్ చేయాలని డీజిల్ అంటే డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటే పర్ఫెక్ట్. ఇంకా రా మెషిన్ లాగా ఉంటాయి ఇవన్నీ. సో రివ్యూ హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ అక్కడైనా మెసేజ్ చేసి 8 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి.